హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము త్వరలో జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష కోసము లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో కొన్ని ప్రాక్టీస్ ఎంసీక్యూస్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం 2023 యొక్క ఇతివృత్తము, ప్రపంచ విమానయాన అభివృద్ధికి అధునాతన ఆవిష్కరణలు. నెక్స్ట్, అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం 2023 యొక్క ఇతివృత్తము, UNCAC at 20 యునైటింగ్ ద వరల్డ్ ఎగెన్స్ట్ కరప్షన్. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం 2023 యొక్క ఇతివృత్తము, అందరికీ అందుబాటులో న్యాయం. అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2023 యొక్క ఇతివృత్తము, హెల్త్ ఫర్ ఆల్, టైమ్ ఫర్ యాక్షన్. ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. వీటిలో సరైన స్టేట్మెంట్ ఏంటనేది మనం గెస్ చేయాల్సి ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, A, B and D. A, B and D అంటే మనకి అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం 2023 యొక్క ఇతివృత్తము, ప్రపంచ విమానయాన అభివృద్ధికి అధునాత ఆవిష్కరణలు. నెక్స్ట్, అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం 2023 యొక్క ఇతివృత్తము, UNCAC at 20 యునైటింగ్ ద వరల్డ్ ఎగెన్స్ట్ కరప్షన్. AB మరియు D, అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ 2023 యొక్క ఇతివృత్తము, హెల్త్ ఫర్ ఆల్, టైమ్ ఫర్ యాక్షన్. A, B అండ్ D అనేది కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. మనకి ఇక్కడ C అనేది రాంగ్. యాక్చువల్గా 2023 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే, అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం, ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్. ప్రతి సంవత్సరం మనము డిసెంబర్ 10వ తారీఖున అయితే ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్ 2023లో భారతదేశం 32వ స్థానంలో నిలిచింది. ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్ 2023లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్ను ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD సంస్థ విడుదల చేసింది. దీంట్లో కరెక్ట్ ఏంటంటే C ఓన్లీ. ఇక్కడ ఈ ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్ను ఇంటర్నల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సంస్థ విడుదల చేసింది. యాక్చువల్కి ఈ 2023కి సంబంధించి ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్లో భారతదేశం 49వ స్థానంలో నిలిచింది. అలాగే ఈ ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచిందనమాట. నెక్స్ట్, రికార్డ్స్ బ్యూరో రిపోర్టు NCRB 2020 రిపోర్టు 2022 ప్రకారము ఏ రాష్ట్రంలో పిల్లలపై అత్యాచారము కేసులు అత్యధికంగా నమోదయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర రాష్ట్రంలో పిల్లలపై అత్యాచారం, పోక్సో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్, జల్ జీవన్ మిషన్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. జల్ జీవన్ మిషన్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈ పథకాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. జన్ ఆందోళన్ అనే భావాన్ని సృష్టించడం పథకం ఉద్దేశాల్లో ఒకటి. దీనికి సంబంధించి ఏ స్టేట్మెంట్లు సరైనవి అంటే జల జీవన్ మిషన్కి సంబంధించి పై 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్, సురక్షిత ఆర్మీ మొబైల్ ఎకోసిస్టమ్ సంభవ్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? సురక్షిత ఆర్మీ మొబైల్ ఎకోసిస్టమ్ సంభవ్ని ఇటీవల ఎవరు ప్రారంభించారంటే ఇండియన్ ఆర్మీ, భారత సైన్యము ఈ సంభవ్ అనే ఈ మొబైల్ ఎకోసిస్టమ్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అరవింద్ పనగారియా. డాక్టర్ అరవింద్ పనగారియా ఇటీవల కొత్తగా ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియమితులయ్యారు. ఈ 16వ ఆర్థిక సంఘాన్ని అనేది డిసెంబర్ 31, 2023 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 280 ప్రకారము ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అనమాట. ఈ అరవింద్ పనగారియా
నీతి ఆయోగ్కి మాజీ వైస్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కి ఈ క్రింది నగరాలలో ఏది జోడించబడింది? యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఏ నగరము ఇటీవల ఎంపికైందంటే గ్వాలియర్. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరం ఇటీవల యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో కి యాడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో ఎవరి గౌరవార్థం జనజాతీయ గౌరవ దివసం జరుపుకుంటారు? క్రింది వాటిలో ఎవరి గౌరవార్థము జనజాతీయ గౌరవ దివసం జరుపుకుంటారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గిరిజన స్వాతంత్ర సమరయోధుడైన బిర్సా ముండా జయంతి. బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము జనజాతీయ గౌరవ దివస్ను జరుపుకుంటారు. నెక్స్ట్, జాతీయ బొగ్గు సూచిక NCI అనేది భారతీయ మార్కెట్లో ముడి బొగ్గు యొక్క అన్ని లావాదేవీలను కలిగి ఉంటుంది. జాతీయ బొగ్గు సూచిక పైకి కదలిక బొగ్గుకు డిమాండ్ పడిపోవని సూచిస్తుంది. మనకి జాతీయ బొగ్గు సూచిక అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. అయితే ఈ భారతీయ బొగ్గు సూచిక అంటే మనకి సెన్సెక్స్ నిఫ్టీ అలాగో ఇది కూడా భారతీయ మార్కెట్లో బొగ్గు యొక్క అన్ని లావాదేవీలను అంటే సెల్ బై సంబంధించిన లావాదేవీలను ఇది కలిగి ఉంటుంది. అలాగే ఈ జాతీయ బొగ్గు సూచిక పైకి కదిలితే అది బొగ్గు డిమాండ్ పడిపోవడం సూచిస్తున్నది అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా ఇండెక్స్ పైకి కదులుతుందంటే దాని అర్థం డిమాండ్ పెరుగుతుందని అర్థం అనమాట. కిందకు పడిపోతుందంటే సూచిక డిమాండ్ పడిపోతుంది అన్నది అర్థం. మనకి జాతీయ బొగ్గు సూచిక సంబంధించి సెప్టెంబర్ 2023లో 3.83 పాయింట్లు అయితే పెరగడం జరిగిందనమాట. నెక్స్ట్, ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ 2023 నివేదికకు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా ఏటా ప్రచురించబడుతుంది. రాగి మరియు లిథియం వెలికితీత కోసం మొదటిసారి ఉపాధి డేటా WEE 2023 నివేదికలో చేర్చబడింది. 2019-22 కాలంలో క్లీన్ ఎనర్జీ మరియు శిలాజ ఇంధన ఉపాధి రెండింటిలోనూ వృద్ధిని సాధించిన ప్రధాన ప్రాంతాలు భారతదేశం మరియు మధ్యప్రాచ్యం మాత్రమే. కింది స్టేట్మెంట్లో పైనిచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనవి, ఎన్ని సరైనవి అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్లో ఏంటంటే ఒక 3 స్టేట్మెంట్లు ఇస్తారు, దాంట్లో ఏవి కరెక్ట్ అని అడుగుతారు. రీసెంట్ ఏంటంటే ఒక 4-5 స్టేట్మెంట్లు ఇస్తారు, దాంట్లో ఎన్ని కరెక్ట్ అనేది చెప్పనమాట. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మనకు చెప్పనవసరం లేదు, ఎన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పి చెప్పాలన్నమాట. ఇక్కడ మనకి ఈ వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ 2023 నివేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా ప్రచురించబడుతుంది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఈ రాగి మరియు లిథియం వెలికితీత కోసం మొదటిసారి ఉపాధి డేటా ఈ ఏదైతే రాగి మరియు లిథియం వెలికితీత కోసము ఉపయోగించే ఎంప్లాయ్మెంట్ని ఈ డేటాని కూడా ఈ WEE నివేదికలో చేర్చారు. అలాగే ఈ 2019-22 కాలంలో క్లీన్ ఎనర్జీ మరియు శిలాజ ఇంధన ఉపాధి రెండింటిలోనూ ముఖ్యంగా భారతదేశం మరియు మధ్యప్రాచ్యం మాత్రమే ప్రధాన ప్రాంతాలుగా వృద్ధిని సాధించాయని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారనమాట. యాక్చువల్గా దీంట్లో 2 స్టేట్మెంట్లు మాత్రమే కరెక్టు. అవి ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA అనేది ఈ వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ 2023ని ప్రచురిస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పిచ్చారు, మిగతా 2 కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్, దయాఫర్ ఇండ్ ప్రాజెక్ట్ ప్రస్తావనతో కింది ప్రకటనలు పరిశీలించండి. ఇది తమిళనాడులో 50 మెగావాట్ల ఆఫ్షోర్ విండ్ పవర్ ప్రాజెక్ట్. ఇది NTPC REL యొక్క మొదటి ప్రాజెక్ట్ మరియు భారతదేశంలో వాణిజ్యపరంగా ప్రకటించబడిన మొదటి సామర్థ్యము. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2. యాక్చువల్గా ఈ దయాపర్ విండ్ ప్రాజెక్ట్ అనేది తమిళనాడులో లేదు, గుజరాత్లో ఉందన్నమాట. నెక్స్ట్, తరచుగా నిర్వహించబడే సరస్ మేళా అనేది మనకి ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంటుంది. సరస్ మేళాకు సంబంధించి R అంటే ఏమిటి, సరస్ మేళాకు సంబంధించి R అంటే ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రూరల్. యాక్చువల్గా మనకి ఈ సరస్సులో R అంటే రూరల్ అనమాట, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ప్రతి సంవత్సరం ఢిల్లీలో
ఈ మేళా జరుగుతుంది. గ్రామీణ ఉత్పత్తులను ఈ సరస్ మేళాలో మనకి ప్రదర్శిస్తారనమాట. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన జనరల్ డాంగ్ జూన్ ఇటీవల వార్తల్లో నిలిచిన జనరల్ డాంగ్ జూన్ ఏ దేశ రక్షణ మంత్రి? కరెక్ట్ ఆన్సర్ చైనా. ఇటీవల వార్తలు నిలిచిన డాంగ్ జూన్ చైనా రక్షణ శాఖ మంత్రి అనమాట. అతను ఇటీవల మిస్ అయినట్టు వార్తల్లో వచ్చాయి. నెక్స్ట్, మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూమి యొక్క క్రస్ట్లోకి చచ్చుకుపోయి మ్యాంటిల్ను చేరుకోవడానికి చైనా రూపొందించిన అత్యాధునిక సముద్ర డ్రిల్లింగ్ నౌక పేరేమిటి? ఇటీవల చైనా ఒక సముద్ర డ్రిల్లింగ్ నౌకను అయితే తయారు చేసింది. దాని యొక్క లక్షణం ఏంటంటే భూమి యొక్క లోపలికి కూడా చొచ్చుకుపోతుంది అనమాట. భూమి పొరల్లో మాంటిల్ను చేరుకోవడానికి ఇది అత్యంత సునాయాసంగా అయితే వెళ్తుంది. ఇది ఇటువంటి ఒక డివైజ్ని తయారు చేయడము, ఒక మిషన్ తయారు చేయడం మానవ చరిత్రలో మొదటిసారి అనమాట. అదే దాని పేరు ఏంటంటే మెంగ్జియాంగ్ అనేది ఈ చైనా రూపొందించిన అత్యాధునిక సముద్ర డ్రిల్లింగ్ నౌక అనమాట. ఇది సముద్రపు అడుగు భాగంలో 7000 మీటర్ల కంటే లోతుకి కూడా ఇది ఈజీగా చొచ్చుకుపోతుంది అనమాట. నెక్స్ట్, ప్రజా పరిపాలన హామీ దరఖాస్తు ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రజా పరిపాలన హామీ దరఖాస్తు ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తెలంగాణ. ఇటీవల తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో హామీలను నెరవేర్చడానికి ఎవరైనా లబ్ధిదారులు ఈ పథకాల కోసం అప్లై చేసుకోవాలంటే ఈ ప్రజా పరిపాలన హామీ దరఖాస్తు అనేది ఫిల్ చేస్తే వాళ్ళకి సంబంధించిన పథకాలు వాళ్ళకి అందజేసేటట్లు ఈ ప్రజా పరిపాలన హామీ దరఖాస్తును అయితే తీసుకురావడం జరిగిందనమాట. వీటిని ముఖ్యంగా 6 హామీలు అయితే ఈ కొత్త ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్లాట్ఫామ్లో ఎంట్రీలను రికార్డ్ చేయడంలో ఏ రాష్ట్రం స్థిరంగా మొదటి స్థానంలో నిలిచింది? ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లో ఎంట్రీలను రికార్డ్ చేయడంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందనమాట. ఇది ICGS అనేది న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన కర్సా-1 ఊచకోత ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జరిగింది? ఇటీవల వార్తల్లో నిలిచిన కర్సా-1 ఊచకోత జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 1948లో కర్సా-1 పట్టణంలో ఆదివాసీల ఊచకోత జరిగింది. దానికి సంబంధించిన ఇటీవల వార్తల్లో వచ్చిందనమాట. ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది? కరెక్ట్ ఆన్సర్ దక్షిణాఫ్రికా. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఎక్కువ మారణ హోమానికి పాల్పడుతుందనే ఉద్దేశంతో దక్షిణాఫ్రికా దేశము అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక పిటిషన్ అయితే దాఖలు చేస్తుందన్నమాట. నెక్స్ట్, అడోరా మ్యాజిక్ సిటీ ఏ దేశానికి చెందిన మొదటి స్వదేశీ క్రూయిజ్ షిప్? అడోరా మ్యాజిక్ సిటీ అనేది చైనాకు చెందిన మొదటి స్వదేశీ క్రూయిజ్ షిప్ అనమాట. చైనా తన మొదటి స్వదేశీ క్రూయిజ్ షిప్ అడోరా మ్యాజిక్ సిటీని జనవరి 2024లో షాంఘైలో ప్రారంభించిందనమాట. ఇదంటే దీని పేరు ఏంటంటే అడోరా మ్యాజిక్ సిటీ. ఇది చైనా దేశానికి చెందిన మొదటి స్వదేశీ క్రూయిజ్ షిప్. నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్ మార్గదర్శకత్వం వహించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందుకున్న మహమ్మద్ యూనస్ ఏ దేశానికి చెందినవారు? బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఇతను దేనికంటే మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్ సంబంధించి అతను చేసిన కృషికి గాను ఇతనికి 2006లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అయితే ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇతన్ని అరెస్ట్ చేసిందనమాట. అందువల్ల ఇతను వార్తల్లో నిలిచారు. ఇతని పేరేంటి మహమ్మద్ యూనస్. ఇతనికి 2006లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఎందుకంటే ఇతను చేసిన మైక్రో ఫైనాన్స్ రంగంలో ఇతను చేసిన సేవలకు గాను. అలాగే ఇతను ఏ దేశం చెందినవారంటే బంగ్లాదేశ్. థ్యాంక్ యూ వెరీ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మనకి ఎందుకంటే 15 మినిట్సే ఈ వీడియోలో ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత బిట్స్ తర్వాత అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.